పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే శిరీషాదేవి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు దేవస్థాన అధికారులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పండితులు అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని దేవస్థాన అధికారులకు ఎమ్మెల్యే శిరీషాదేవి సూచించారు. నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఉగాదిని పురస్కరించుకొని మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఎంతో ప్రతిష్టత పొందినటువంటి స్వయంభూ శ్రీ గండి పోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు ఈ యొక్క మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది గిరిజనుల ఆరాధ్య దైవం అండి. మీ అందరికీ కూడా తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి మన దేవీపట్నం మండలంలో వెలిసినటువంటి గండి పోచమ్మ అమ్మవారిని ప్రొటెక్షన్ వాల్స్ కోసం మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆలయ పి గొందూరు గ్రామంలో ఉన్నటువంటి మన గండి పోచమ్మ అమ్మవారు చాలా ప్రసిద్ధత పొందినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ వల్ల సంవత్సరాలకి ఉన్నటువంటి 6-7 నెలలు కూడా అమ్మవారు వాటర్లోనే మునిగిపోయి ఉంటారు. కేవలం 2-3 నెలలు మాత్రమే ఇక సమ్మర్లో, అది వర్షం లేకపోతే అమ్మవారి యొక్క దర్శనము జరుగుతుంది. ఇటు రీతిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే కర్ణాటకలో సంగమేశ్వర స్వామికి ఏ విధంగా అయితే అక్కడ ఫ్లడ్లో ఉన్నటువంటి ఆ సంగమేశ్వర స్వామికి ప్రొటెక్షన్ వాల్స్ ఏ విధంగా ఆ టెంపుల్ని రక్షించారో అతి విధిగానే మన రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ కూడా మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దాని నిమిత్తం 207 కోట్ల రూపాయలు మనకి పోలవరం ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి దీని డెవలప్మెంట్ కోసం మన కూటమి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు నమ్మకాలని, మత విశ్వాసాలని, వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా గమనించి, గుర్తించి వారికి మంచి విలువలు ఇవ్వడంతో పాటు ఈరోజు చూస్తే దేశంలోనే ఎక్కడా లేదండి, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రంపచోడవరం ఒకే ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారు. అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే గొప్ప ఒక రోల్ మోడల్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో గండి పోచమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం కూడా అనేక మంది భక్తులు వచ్చి సందర్శించుకొని అమ్మవారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ 5 రోజుల మహోత్సవాల్లో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మీరు ఏదైతే కోరికలు అమ్మవారిని కోరుకున్నారో ఖచ్చితంగా ఆ కోరికలను నెరవేర్చే అమ్మవారు కనుక మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అదేవిధంగా ఉగాదిని
పురస్కరించుకొని మీరు ఏదైతే ఆశపడుతున్నారో ప్రతి దానిలో విజయం చెందాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని, కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మీ సపోర్టు ఆదరణ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విధంగా ఈ పోలవరం ఉగాది ముందు రోజుగానే మన ముఖ్యమంత్రి గారు ఏవైతే బాధితులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టుకి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను పిలిచి ఉగాది ముందు రోజు నాడే 250 కోట్ల రూపాయలని నిధుల్ని విడుదల చేయడం జరిగింది. దానిలో మీకు తెలుసు 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ఒక 900 కోట్లు, తర్వాత ఉగాది మళ్ళీ దీపావళికి ఇంకో 900 కోట్లు రెండో విడత, ఇప్పుడు మూడో విడత కింద 250 కోట్లు ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 కోట్ల పైనే మనకి పోలవరం నిర్వాసితులకి ఏదైతే ఇస్తామన్న మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి 2027 లోపే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రం సస్యశ్యామం చేయాలి, జాతికి అంకితం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని దిశగా ఎమ్మెల్యేలుగా మేము కూడా సహకరిస్తూ ప్రజలకి ఎంతగానో సపోర్ట్ ఉండి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఆ డబ్బులు పడడం వల్ల నిర్వాసితులకి ఎంతగానో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాల్లో ఎమ్మెల్యేగా మేము భార్య భర్తలు ఇద్దరం కూడా అమ్మవారికి 1,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.